నమస్కారం. ఎక్స్‌ప్రెస్ 7 న్యూస్‌కి స్వాగతం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం ఐలవారిపల్లిలో గురువారం రాత్రి జరిగిన ప్రెస్ మీట్ సమావేశంలో ఎన్ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షులు ఉపేంద్ర శ్రీనివాసులు గోపికొట్టూరి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ తరపున పూతలపట్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ సునీల్ కుమార్కు మద్దతు తెలపడానికి మేమంతా కలిసి వచ్చామని తెలిపారు. ఐరాలలో నిర్వహించిన గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్తో పాటు ఐరాల పాతపాలెం ఐలవారిపల్లి మురింపల్లి గ్రామాల్లో పాల్గొనడం జరిగింది. రైతులకు చిన్న పిల్లలకు ప్రత్యేక స్థానం విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని వారు తెలిపారు. గడచిన 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా విపత్తు సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చొరవ తీసుకుని ఎంతో మంది ప్రాణాలు కాపాడారని, రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలకు మంచి బాటలు వేయనున్నారని, మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప, పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. తెలుగుదేశం పార్టీ ఒక కూటమిని తయారు చేసుకుని గత 2014 సంవత్సరంలో ప్రజలను మోసం చేశారని, తిరిగి 2024లో సూపర్ 6 పథకాలతో మరొకసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్న విషయానికి ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. వీటిని ఎప్పటికీ నమ్మవద్దని, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రతి గడప గడపకు అందజేశారని, ఆయన 2019లో చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన వాటికన్నా ఇంకా ఎక్కువ చేశారని, ప్రస్తుతం మేనిఫెస్టో ప్రజల్లో సంతోషం కలిగించే విధంగా ఉందని పేర్కొన్నారు. ఈరోజు ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, గత నెలలో 30 మందికి పైన చనిపోయారని, నిన్నటి దినం కూడా ఒకరు పెన్షన్ కోసం వెళ్లి ఒక వృద్ధుడు మరణించారని, వీటన్నింటికీ మే 13న చంద్రబాబు నాయుడుకు ప్రజలు బుద్ధి చెబుతారని వారు తెలిపారు. కార్యక్రమంలో ఐరాల వైసీపీ సీనియర్ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త పూజారి మోహన్ రెడ్డి, ఎన్ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి, ఎన్ఆర్ఐ సందీప్ రెడ్డి, మండల కన్వీనర్ బుజ్జిరెడ్డి, పూతలపట్టు నియోజకవర్గదనపు పరిశీలకురాలు శైలజా చరణ్ రెడ్డి, ఐరాల మండల జడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రేపల్లి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకురాలు ఉత్తర బ్రాహ్మణపల్లి రమాదేవి, స్థానిక ఎంపీపీ వైస్ ఎంపీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను రాజశేఖర్ రెడ్డి, ఐలవారిపల్లి. ఈరోజు ఇక్కడ పూతలపట్టు కాన్స్టిట్యున్సీ అభ్యర్థి సునీల్ని బలపరచడానికి కోసం అని చెప్పి ఎన్ఆర్ఐ వింగ్ తరఫున మిత్రులు వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షులు ఉపేంద్ర శ్రీనివాస్ గోపి కొట్లూరి శ్రీనివాస్ కొట్లూరి వచ్చారు. సో వాళ్ళు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జగనన్న ప్రభుత్వం మళ్ళా రావాలనే దృక్పథంతో మిత్రులందరం ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇదేవిధంగా ఈరోజు మిత్రుడు ఐల రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇన్ సపోర్టింగ్ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే సునీల్ గారు, అలాగే ఎంపీ రెడ్డప్ప గారిని గెలిపించాలని. మా మెసేజ్ ఒకటే, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు లాస్ట్ 5 ఇయర్స్లో మీకు మంచి జరిగి ఉంటే ఓటేయండి, మళ్ళా జగనన్నని రప్పించండి.